హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెడిషనల్ ద్వారకామాయి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫుల్ బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో చూడడానికంటే ముందు ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ప్రాసెస్ ఏంటో చూద్దురు. కానీ ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్ కోసం సారీ క్లాత్, లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ నేను లైనింగ్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండే విధంగా చూసి తీసుకున్నాను. ఇది ఏ సైజ్ బ్లౌజ్ వరకైనా సరిపోతుంది. ఒకవేళ పర్సనాలిటీ హెవీగా ఉన్నారనిపిస్తే మీటర్ క్లాత్ తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది ఈ విధంగా ముందే సాగే దిక్కు చూసి వేసుకుంటే క్రాస్ కటింగ్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా క్లాత్ని మొత్తం ఒకేసారి ఫోల్డ్ చేయకుండా ఈ విధంగా ఫస్టే చూసి ఫోల్డింగ్ చేసుకుంటే క్లాత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు కూడా మీరు హెవీ సైజ్ బ్లౌజ్ అనేది ఈజీగా తీయవచ్చు. మంచిగా సరిపోతుంది. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా బ్లౌజ్ని ఫోల్డ్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ సేఫ్టీ పిన్స్ అనేది పెడుతున్నాను. అటు ఇటు జరగకుండా ఉండడం కోసం మార్కింగ్ చేసుకునేటప్పుడు. ఈ విధంగా బ్లౌజ్ని పూర్తిగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా లైనింగ్ క్లాత్ పైన ఈ బ్లౌజ్ని అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపుకు పావించంత, హాఫ్ ఇంచులో సగం అంతా, పావించంత ఎక్స్ట్రాగా వదిలిపెట్టుకోవాలి. కింది వైపు అనేది ఫోల్డింగ్ కోసం వెళ్తుంది కాబట్టి ఇక్కడ నేను పావించంత మార్కింగ్ చేసుకుంటున్నాను. హాఫ్ ఇంచులో సగం, పావించంత ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకున్న దానిపై నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా కరెక్ట్ సెట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ సైడ్ వైపు నుండి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంకో ఈ సైడు ఈ విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి వరకు మనకు ఉంది కాబట్టి ఇక్కడి వరకు హార్మోల్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్స్ పైన ఈ విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ షోల్డర్స్ పైన జాయింటింగ్ అనేది ఇక్కడి వరకు ఉంది. హ్యాండ్స్ దగ్గర అక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ వచ్చేసి మనకు ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడు పొడవు వచ్చేసి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఈ పొడవు వచ్చేసి ఇక్కడికి ఉంది, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. నెక్ దగ్గర ఇక్కడికి ఉంది, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్స్ పైన ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలి. షోల్డర్స్ దగ్గర హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర ఇక్కడికి ఉంది, ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ చేసుకున్నాను. ఈ విధంగా పూర్తిగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ వచ్చేసి నేను బ్లౌజు ఎంతైతే ఉందో అంతే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కుట్లల కోసం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఈ మార్కింగ్ చేసుకున్నటువంటి లైన్స్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసుకుందాం.
కుట్లల కోసం ఇక్కడ నేను పావు ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకుంటున్నాను. హాఫ్ ఇంచులో సగం పావు ఇంచ్ అంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఒక పావు ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హార్మోల్ సైడ్ కూడా అదే విధంగా ఒక పావు ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇటువైపు ఒక పావు ఇంచు, ఇక్కడ కింది వైపు కూడా అదే విధంగా ఒక పావు ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అది ఎక్స్ట్రా క్లాత్ 1 ఇంచు 2 ఇంచు 3 ఇంచు, మీరు క్లాత్ ఎక్కువగా ఉంటే 2 ఇంచ్ పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ షోల్డర్స్ పైన కూడా ఎక్స్ట్రాగా పావు ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా షోల్డర్స్ పైన కూడా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదే విధంగా అన్ని వైపులా మార్కింగ్ చేసుకున్నాను. ఈ స్ట్రెయిట్ లైన్స్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను హార్మోల్ లోత్ చేసుకుంటున్నాను. ఏ బ్లౌజ్కైనా సరే, ఏ సైజ్ బ్లౌజ్కైనా హార్మోల్ లోత్ వచ్చేసి 1 ఇంచున్నర చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంచున్నర దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను రౌండ్ నెక్ పెట్టుకోవాలనుకుంటున్నాను. రౌండ్ నెక్ కోసం 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనం రౌండ్ నెక్ అనేది గీసుకుంటే నెక్ అనేది మనకు కరెక్ట్ రౌండ్గా వస్తుంది. ఈ విధంగా రౌండ్గా గీసుకోవాలి. అదేవిధంగా హార్మోల్ దగ్గర కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా హార్మోల్ లోత్ అనేది చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా ఇదే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాని నుంచి కట్ చేసుకుందాం. కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతిని సపోర్ట్గా చేసుకొని కట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇదే విధంగా పూర్తిగా మార్కింగ్ చేసుకున్న దాని మించే కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా కట్ చేసుకోండి. పూర్తిగా కట్ చేసిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్ సెట్ చేసి వేసుకున్న తర్వాత ఈ బ్లౌజు ఎంతైతే ఉందో అంతే ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీలు ఎంత పొడవు ఉన్నాయో ఆ పొడవు ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు షేప్ పట్టీ పొడవు వచ్చేసి 2.5 ఉంది ఉక్సుల పట్టీ సైడు. ఇక్కడ జాయింట్ సైడ్ కూడా 2.5 ఉంది. 2 సైడ్స్ 2.5 ఉంది నాకు షేప్ పట్టీ పొడవు వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ 2.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ 2.5, ఇటు సైడ్ 2.5. ఇప్పుడు ఈ లైన్స్ని కలుపుతూ ఈ విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు కుట్లల కోసం ఎక్స్ట్రా అనేది పెట్టుకుందాం. ఈ షేప్ పట్టీల దగ్గర మనకు క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది కదా, దానికోసం
ఒక పావు ఇంచ్ అంతా ఎక్స్ట్రా కోసం పెట్టుకుందాం కింది వైపు. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ ఫోల్డింగ్ కోసం పావు ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 లైన్స్ని కలుపుతూ ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్కు ఫ్రంట్ గల్ల పెట్టుకుందాం. దానికోసం బ్లౌజ్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ పైన జాయింటింగ్ కోసం, ఈ షోల్డర్స్ దగ్గర జాయింటింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా పెట్టాను క్లాత్ అనేది. హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అంతా పెట్టుకున్నాను. ఈ క్లాత్ అనేది మనకు ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకని ఒక హాఫ్ ఇంచ్ అంతా పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము బ్లౌజ్ అనేది నెక్ అనేది పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం కదా, అక్కడి నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని సెట్ చేసి వేసుకోవాలి. మనకు నెక్ పొడవు వచ్చేసి ఇక్కడి వరకు వచ్చింది. ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నెక్కు ఫోల్డింగ్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా ఒక పావు ఇంచ్ అంతా పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, నెక్కు ఎప్పుడైనా సరే ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకునేటప్పుడు లోపలి వైపు మాత్రమే మార్కింగ్ చేసుకోండి. అప్పుడే మీరు నెక్ స్టిచ్ చేసిన తర్వాత మీరు మార్కింగ్ చేసిన దగ్గరికి వస్తుంది. ఒకవేళ మీరు బయటి వైపు మార్కింగ్ చేశారనుకోండి, నెక్ వెడల్పు అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మాత్రమే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ లోతు వచ్చేసి 1 ఇంచ్ అంతా పెట్టుకున్నాను. ఇక్కడ నేను రౌండ్ నెక్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి 1 ఇంచ్ అంతా లోతుగా పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పలక మేడ పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను షోల్డర్స్ పైన కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు హార్మోల్ దగ్గర మార్కింగ్ చేసుకుందాం. హార్మోల్ దగ్గర మార్కింగ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అంతా పెట్టుకుంటున్నాను. ఏ బ్లౌజ్కైనా సరే హార్మోల్ దగ్గర ఈ లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్ అంతా పెట్టుకోవాలి. అప్పుడే మీకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టీ సైడు, కాజాల పట్టీ సైడు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టీలు ఉన్నాయి కదా, ఈ షేప్ పట్టీలది లైన్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు వచ్చేసి ఇక్కడికి ఉంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మధ్యలో ఒక డాట్ వేసాం కదా, ఈ డాట్ కోసం వచ్చేసి ఒక పావు ఇంచు. ఇక్కడ కింది వైపు షేప్ పట్టీల సైడు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కోసం అనేది, డాట్ కోసము షేప్ పట్టీల సైడ్ కోసం మొత్తం కలిసి పావు ఇంచు, ఒక హాఫ్ ఇంచ్ అంతా కిందికి ఈ విధంగా ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చింది హాఫ్ ఇంచ్ అంతా. ఇది ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకోండి. మిడిల్ డాట్, మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్ కోసం ఈ పొడవు ఎంత ఉందో ఆ పొడవు పెట్టుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ డాట్ కోసం నేను 3 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. 3 దగ్గర మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 3 దగ్గర మెయిన్ డాట్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గరనే 1 ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ అన్ని లైన్స్ కలుపుతూ ఇక్కడ చూపిస్తున్న విధంగా లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ నుండి
జాయింట్ సైడ్ వెళ్ళే దిక్కు ఇక్కడ వైపు ఈ విధంగా క్రాస్గా డ్రా అనేది చేసుకోవాలి. బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పూర్తిగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ నేను నెక్ దగ్గర రౌండ్ నెక్ పెట్టుకున్నాను కాబట్టి 1 ఇంచ్ అంతా లోతు చేసుకున్నాను. ఈ విధంగా రౌండ్గా గీసుకున్నాను. ఇక్కడ హార్మోల్ దగ్గర 1/2 ఇంచ్ అంతా పెట్టుకొని ఈ విధంగా లోతు చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్స్ పైన ఒక 1/2 ఇంచ్ అంతా పెట్టుకున్నాను. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి సైడు ఎంత ఉందో అంత పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక్కడ మెయిన్ డాట్కి వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. మెయిన్ డాట్ నుండి కిందికి వచ్చేసి ఒక 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రా చేసుకున్నటువంటి లైన్ మించే ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మీకు ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది, నీట్గా వస్తుంది. పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేయాలి. ఆల్రెడీ క్లాత్ అనేది 2 లేయర్స్గా ఉంది. ఇంకొక లేయర్ వేసుకుంటే మనకు 4 లేయర్స్ అవుతుంది. 2 హ్యాండ్స్ వస్తాయి. ఈ విధంగా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్స్ ఉన్న సైడు ఓపెన్స్ ఉన్నది అంటే మనము హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటాం కదా, అది వచ్చేసి ఓపెన్స్ ఉన్న సైడ్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ కింది వైపు ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అంతా, 1/2 ఇంచులో సగం 1/2 ఇంచ్ అంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకుంటున్నాను 1/2 ఇంచ్ అంతా కింది వైపు. బ్లౌజు ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇక్కడ మనము కింది వైపు 1/2 ఇంచ్ వదిలిపెట్టాం కదా, ఆ 1/2 ఇంచ్ పై నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకుంటే ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ హార్మోల్ సైడు పొడవు వచ్చేసి ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వచ్చేసి ఇక్కడి వరకు ఉంది కాబట్టి ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ కింది వైపు 1/2 ఇంచ్ వదిలిపెట్టాం కదా, ఆ 1/2 ఇంచ్ పై నుంచి వేసుకుంటే పొడవు వచ్చేసి ఇక్కడికి ఉంది. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ హార్మోల్ దగ్గర ఇక్కడికి ఉంది, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. అదేవిధంగా సైడు మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 లైన్స్ని కలుపుతూ ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకు హ్యాండ్ అనేది అసలు ఎంత పొడవు ఉందో ఆ పొడవు వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా వచ్చేసి 1/2 ఇంచ్ అంత ఈ విధంగా పై వైపు పెట్టుకుంటున్నాను. 1/2 ఇంచులో సగం 1/2 ఇంచ్ అంతా పెట్టుకున్నాను. అదేవిధంగా ఇక్కడ హార్మోల్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ అంతా పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులు వచ్చేసి ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా, చేతులకు ఎక్స్ట్రా వచ్చేసి ఒక 3 ఇంచెస్ అంతా పెట్టుకుంటున్నాను. కానీ నాకు ఇక్కడ క్లాత్ అనేది సరిపోవట్లేదు, క్రాస్ పిల్కలు అనేది పడతాయి. చూడండి ఇక్కడ క్లాత్ ఇక్కడికి వచ్చింది కదా, మనకి ఇక్కడ క్రాస్ పిల్కలు అనేవి పడతాయి. ఇలా క్రాస్ పిల్కలు తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. మీకు క్రాస్ పిల్కలు ఏ విధంగా వేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా 4 క్రాస్ పిల్కలు అనేది తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 లైన్స్ని కలుపుతూ ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న లైన్ మించి బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ని కూడా ఓపెన్ చేస్తున్నాను.
ఈ విధంగా వస్తుంది. ఏ బ్లౌజ్కైనా సరే ఫ్రంట్ సైడు హ్యాండ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు హ్యాండ్స్ వేసినప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ వచ్చే హ్యాండ్స్ ఒక 1/2 ఇంచ్ అంతా లోత్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా లోత్ చేసుకుంటున్నా చూడండి. ఏ బ్లౌజ్కైనా సరే ఇదే విధంగా ఫ్రంట్ సైడు 1/2 ఇంచ్ అంతా లోతు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా గీస్తే మనకు హ్యాండ్స్ లోత్ అనేది మంచిగా వస్తాయి. ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న లైన్ నుంచి కట్ చేసుకుందాం. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ పట్టీలు అనేది తీసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను షేప్ పట్టీస్ వచ్చేసి సింగిల్గానే తీసుకుంటున్నాను 2 షేప్ పట్టీలను. ఇక్కడ షేప్ పట్టీల పొడవు వచ్చేసి మనకు 2.5 ఉంది 2 సైడ్స్. ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. 2.5 దగ్గర 2 సైడ్స్. ఈ విధంగా 2 సైడ్స్ 2.5 దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టీలు వెడల్పు ఎంత ఉన్నాయో ఆ వెడల్పు పెట్టుకోవాలి. ఇక్కడికి ఉంది, ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా వెడల్పు పెట్టుకున్న తర్వాత ఈ 2 లైన్స్ని కలుపుతూ ఈ విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్లల కోసం. దానికోసం పై వైపుకు 1/2 ఇంచు, కింది వైపుకు 1/2 ఇంచు, 2 సైడ్స్ 1/2 ఇంచు, మొత్తం 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు, 2 సైడ్స్ 1/2 ఇంచ్ అంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 లైన్స్ని కలుపుతూ ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి డ్రా చేసుకున్న లైన్ మించి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సారీ క్లాత్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి కట్ చేసుకున్నటువంటి లైనింగ్ని ఈ సారీ క్లాత్ పైన వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పార్ట్ని కట్ చేసుకోవాలి పూర్తిగా. క్రాస్ పేలికలను కట్ చేసేటప్పుడు మొత్తం 8 భాగాలు కట్ చేయాలి. సారీ క్లాత్ 4 భాగాలు, లైనింగ్ క్లాత్ 4 భాగాలు, మొత్తం 8 భాగాలు ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ని పూర్తిగా కట్ చేసుకోవాలి. పూర్తిగా బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు నేను లైనింగ్ క్లాత్ని సారీ క్లాత్ని 2 స్టిచ్ చేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్లూ తోటి అనేది జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ బాటిల్ని తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్లూతోని బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకోండి.
ఈ విధంగా గ్లూ తోటి బ్లౌజ్ చుట్టూ అంటించుకున్న తర్వాత 1 నిమిషం ఆగండి. 1 నిమిషం ఆగినట్లయితే మీరు అంటించుకున్నటువంటి గ్లూ అనేది కొద్దిగా ఆరుతుంది. అప్పుడు మీరు ప్రెస్ చేసినట్లయితే లైనింగ్ క్లాత్ సారీ క్లాత్ రెండు కరెక్ట్గా జాయింట్ అవుతాయి. ఇక్కడ నేను అంటించుకున్నటువంటి గ్లూ అనేది కొద్దిగా ఆరింది. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను హ్యాండ్ తోటి ఈ విధంగా ప్రెస్ చేశాను పూర్తిగా బ్లౌజ్ చుట్టూ. ఇప్పుడు రివర్స్ తీసాను. చూడండి, ఎక్కడన్నా ముడతలుగా అనిపిస్తే ఈ విధంగా సాఫ్ట్గా అనుకోండి, మీకు సాఫ్ట్గా వస్తుంది. ఇదే విధంగా అన్ని పార్ట్స్ మీరు గ్లూతోని జాయిన్ చేసుకోవచ్చు. ఇలా స్మూత్గా ఉన్న క్లాత్లే కాదు, ఏ క్లాత్ అయినా సరే ఈ విధంగా గ్లూతోని జాయిన్ చేసి మీరు స్టిచ్ చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజ్లను స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పూర్తిగా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను ముందే కట్ చేసుకొని గ్లూ తోటి స్టిచ్ చేసుకున్నటువంటి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్కు బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను సైజ్ బ్లౌజ్ని తీసుకున్నాను. ఈ సైజ్ బ్లౌజ్కు ఎంత పొడవుగా డాట్స్ ఉన్నాయో అంతే పొడవుగా ఈ బ్లౌజ్కు మనం వేసుకోవాలి డాట్స్ అనేది. డాట్స్ వేసుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్ భాగానికి వచ్చిన దగ్గర మార్కింగ్ బిల్లతో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నాకు ఇక్కడ మిడిల్ భాగం అనేది వచ్చింది. నేను మార్కింగ్ బిల్లతో మార్కింగ్ చేసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా చేసుకోండి. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి డాట్ వేసుకోవడం కోసం. ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు వైపులా డాట్స్ వేసుకోవడం కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సైజ్ బ్లౌజ్ని తీసుకోవాలి. ఈ సైజ్ బ్లౌజ్కు డాట్స్ ఎంతైతే పొడవు ఉంటాయో అంతే పొడవుగా ఇక్కడ మనం డాట్స్ వేసుకోవాలి. నాకు ఇక్కడ సైజ్ బ్లౌజ్కు డాట్స్ పొడవు అనేది 3 ఇంచెస్ ఉంది. నేను ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మార్కింగ్ అనేది కింది వైపు బెల్ట్ పట్టి వేసే దగ్గర పావించంతా మనం కుట్లల కోసం ఎక్స్ట్రా వదిలిపెట్టాం కదా, ఆ పావించంతా వదిలిపెట్టి అక్కడి నుంచి 3 దగ్గర నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను. మీరు కూడా అదే విధంగా చేసుకోండి. మ్యాక్సిమం ఏ బ్లౌజ్కైనా 3 ఇంచెసే ఉంటుంది బ్యాక్ డాట్ పొడవు అనేది. ఒకవేళ మీకు డాట్ పొడవు అనేది ఎక్కువ అవుతుంది అని అనుకుంటే మీరు సైజ్ బ్లౌజ్కు ఎంత ఉందో అంతే కొలిచి వేసుకోండి. నేను ఇక్కడ కొలిచి వేసాను, నాకు 3 ఇంచెసే ఉంది. ఇక్కడ నేను డాట్ వెడల్పు అనేది 1/2 ఇంచ్ అంతా పెట్టుకుంటున్నాను. 2 సైడ్స్, ఇటు సైడ్ 1/2 ఇంచు, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ సైడ్ 1/2 ఇంచు, మొత్తం 1 ఇంచ్ అంతా వెడల్పు అనేది పెట్టుకున్నాను. మీరు కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగానే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఎందుకు మార్కింగ్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ మీరు డాట్స్ వేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకొని వేసుకున్నట్టయితే మీకు బ్యాక్ అనేది మీరు బ్లౌజ్ మొత్తం పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత లేసినట్టు రాకుండా కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఈ విధంగా మీరు డాట్స్ అనేది వేసుకుంటే, ఒకవేళ ఈ విధంగా పెట్టుకోకుండా వేసారనుకోండి మీకు బ్యాక్ అనేది అంత కరెక్ట్గా కూసోదు, ఉబ్బినట్టుగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కరెక్ట్గా ఫిట్ అవుతుంది బ్లౌజ్ అనేది. ఈ విధంగా 2 సైడ్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు కుట్లల కోసం ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ అంతా పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచులో సగం ఈ విధంగా 1/2 ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకోవాలి. ఇది మీకు అర్థం కావడం కోసం మాత్రమే గీసాను, లేదంటే మీరు 1/2 ఇంచ్ అంతా పెట్టుకొని డైరెక్ట్ ఆ 1/2 ఇంచు దాని మించి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా
నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్న లైన్ మించే కుట్టు అనేది వేసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా కుట్టుకోండి. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది. పూర్తిగా కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకుందాం. ఈ డాట్స్ వేసుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక బాల్ పిన్ అనేది నేను పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ముందే బాల్ పిన్ పెట్టుకొని మీరు డాట్స్ వేసుకున్నట్టయితే క్లాత్కు 2 సైడ్స్ స్టిచ్చింగ్ అనేది పడుతుంది. క్లాత్ వదిలిపోకుండా వస్తుంది. ఇక్కడ నాకు క్లాత్ స్మూత్గా ఉంది కాబట్టి ఈ విధంగా ఫస్ట్ బాల్ పిన్ పెట్టుకొని నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా డాట్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా 2 సైడ్స్ డాట్స్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం కుట్టుకున్నాం కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. మీరు కూడా ఇదే విధంగా వేసుకోండి. పూర్తిగా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ కుట్టేసాం కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇగో ఈ కుట్టు దగ్గర నుంచి, ఈ కుట్టు ఉంది కదా ఫస్ట్ వేసిన కుట్టు, ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీని మించి ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు కుట్టైనా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ కుట్టేసి దాని మించి ఎమ్మింగ్ చేసి కుట్టు అనేది విప్పేస్తాను. ఈ విధంగా కుట్టుకొని ఎమ్మింగ్ చేసుకుంటే మీకు ఎమ్మింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది కాకుండా మీకు బ్యాక్ అనేది నీట్గా వస్తుంది. ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇలా చేస్తాను నేను. మీరు కూడా నచ్చితే ఇలానే చేయండి, లేదంటే డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఎమ్మింగ్ అయినా చేసుకోండి, మీ ఇష్టం. పూర్తిగా కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఎమ్మింగ్ చేసుకోవడం కోసం కొంచెం క్లాత్ వదిలిపెట్టి కుట్టాను. ఇప్పుడు ఎమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఎమ్మింగ్ చేసేసి కుట్టు అనేది విప్పేస్తాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పూర్తిగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ భాగాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ ఫ్రంట్ డాట్స్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ డాట్స్ వేసుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను కింది వైపు ఫోల్డింగ్ కోసం పావించంతా వదిలిపెట్టాను కదా, ఈ విధంగా పావించంత దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. కిందికి ఫోల్డింగ్ కోసం వెళ్ళిపోతుందని ఒక పావించంతా వదిలిపెట్టాను. ఈ పావించంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా పూర్తిగా కింది వైపు డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కూడా గ్లూతోనే స్టిచ్ చేసుకున్నాను. గ్లూతో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మా ప్రీవియస్ వీడియోలని చూడండి. దారంతో అవసరం లేకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్కి వెళ్తుంది కదా, ఈ ఫోల్డింగ్కి వెళ్ళేది అనేది నేను ఇక్కడ కింది వైపు మార్కింగ్ చేశాను పావించంతా.
ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలి కదా. ఈ ఫ్రంట్ డాట్స్ వేసుకోవడం కోసం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని షేప్ పట్టీ దగ్గర ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి ఈ డాట్ వరకు ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు దగ్గర మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టాం కదా, దానిపై నుంచి ఈ బ్లౌజ్ని పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు దగ్గర నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ షేప్ పట్టీ దగ్గర నుంచి ఈ షేప్ పట్టీ దగ్గర ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు పొడవు అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డాట్ వేసినంత వరకు ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను. కిందికి కూడా ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్ వేసుకోవడం కోసం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇగో ఈ డాట్ కోసం అనేది మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని 2 సైడ్ ఫోల్డ్ చేసి మిడిల్ భాగంకి వచ్చిన దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నాకు ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా ఇది కూడా ఒక లైన్గా డ్రా చేశాను. ఇప్పుడు సైడు డాట్ అనేది వేసుకోవడం కోసం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఈ విధంగా క్లాత్ని 2 సైడ్ ఫోల్డ్ చేసి మిడిల్ భాగం వచ్చిన దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను స్ట్రేట్గా. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హార్మోల్ దగ్గర డాట్ వేసుకోవడం కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని 2 సైడ్ ఫోల్డ్ చేసి మిడిల్ భాగం వచ్చిన దగ్గర మార్కింగ్ బిల్లతో మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డాట్ అనేది ఈ 2 డాట్స్కు మధ్యలో వచ్చే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మీకు ఫ్రంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ డాట్స్ మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ కోసం మార్కింగ్ అనేది చేసుకుందాం. నేను మెయిన్ డాట్ ఈ పొడవు ఉంది కదా, ఈ పొడవు ఎంత ఉందో అంత పొడవు పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. నాకు డాట్ పొడవు వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ కింది వైపు 1/2 ఇంచ్ అంతా వదిలిపెట్టాను కదా ఎక్స్ట్రా అనేది, దానిపై నుంచి పెడితే నాకు పొడవు వచ్చేసి ఇక్కడికి ఉంది. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డాట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని డాట్ ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు పెట్టుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది నాకు ఈ డాట్ పొడవు అనేది. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డాట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ డాట్ పొడవు వచ్చేసి నాకు ఇక్కడి వరకు ఉంది. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి నాకు ఇక్కడి వరకు ఉంది. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా 4 డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు సైజ్ బ్లౌజు ఏ విధంగా ఫ్రంట్ అయితే ఉందో అదే విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నంత వరకే మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మెయిన్ డాట్ వెడల్పు కోసం 1 ఇంచ్ అంతా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి వెడల్పు అనేది. ఈ విధంగా డ్రా చేసుకొని మీరు ఫ్రంట్ డాట్స్ వేసుకున్నట్లయితే ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఈ విధంగా డాట్స్ వేసుకోవడం కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను 4 సైడ్స్ బాల్ పిన్స్ అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ క్లాత్ అనేది స్మూత్గా ఉంది. క్లాత్ వదిలిపోకుండా కుట్టు అనేది కరెక్ట్గా రావడం కోసం 4 సైడ్స్ బాల్ పిన్స్ పెట్టుకొని నేను ఇక్కడ డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోర్ డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టీలు కుట్టుకుందాం. దానికోసం క్లాత్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు ఎక్స్ట్రాగా మనము కుట్టు వేసుకోవడం కోసం పావించంతా పెట్టుకున్నాం కదా, ఈ పావించంత దగ్గర ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. 1/2 ఇంచులో సగం పావించంత దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇదే విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ లైన్ మించ కుట్టు అనేది వేసుకోవాలి. మీకు అప్పుడు కుట్టు అనేది ఎగుడు దిగుడు కాకుండా కరెక్ట్గా వస్తుంది. కుట్టు వచ్చిన వాళ్ళు ఉంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశాను. ఈ విధంగా కింది వైపు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున కూడా కుట్లల కోసం పావించంత వదిలిపెట్టాం కదా, ఇప్పుడు పావించి దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ అనేది పావించి దగ్గర నుంచి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా 2 సైడ్స్ కుట్లల కోసం పావు ఇంచు వదిలిపెట్టాం కదా, 2 సైడ్స్ పావు ఇంచు దగ్గర నుంచి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఈ మార్కింగ్ చేసుకున్న దాని మించే నేను ఇప్పుడు కుట్టు అనేది వేసుకుంటాను. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను.
ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ అనేది కొంచెం ఉబ్బెత్తుగా వచ్చింది చూడండి. ఇలా రాకుండా అణిగిపోయినట్టుగా ఉండాలంటే దీని మించి ఇంకో కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు చివరి వరకు ఒక కుట్టు అనేది వేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇంకొక షేప్ పట్టి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా రెండు షేప్ పట్టీలు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ షేప్ పట్టీలను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్కు ఏ విధంగా జాయింట్ చేయాలో చూడండి. ఇక్కడ ఎక్స్ట్రాగా కుట్లల కోసమని పావించి వదిలిపెట్టాం కదా, ఈ పావించి దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఈ షేప్ పట్టీకి కూడా అదే విధంగా పావించి దగ్గర మార్కింగ్ చేశాను కదా. ఈ రెండు లైన్స్ని కలుపుతూ ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్ పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ వేసాం కదా, ఈ క్లాత్ అనేది ఎక్కువగా ఉంది. ఇలానే డైరెక్ట్గా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు. అందుకని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే ఇక్కడ ఫ్రంట్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా ముందే సెట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. బిగినర్స్కు కొత్తగా కుట్టడం నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పూర్తిగా బాల్ పిన్స్తో సెట్ చేసి నేను ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. పూర్తిగా కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది 2 సైడ్స్. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఒక రౌండ్ చుట్టలాగా చుట్టాలి. పూర్తిగా రోల్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టు వేసాం కదా, ఇగో ఈ కుట్టు అణిగే కుట్టు కాకుండా ఇంకో ఈ కుట్టు నుంచి క్లాత్ని ఈ విధంగా సాఫ్గా అనాలి. సాఫ్గా అనుకుంటూ బాల్ పిన్స్ అనేది సెట్ చేస్తున్నాను నేను. పూర్తిగా సెట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ కుట్టు మించి మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మించి ఇంకో కుట్టు అనేది వేస్తున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా. పూర్తిగా కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు క్లాత్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయితో పట్టుకొని బయటికి లాగాలి.
పూర్తిగా బయటికి లాగిన తర్వాత ఈ విధంగా వస్తుంది. చూడండి మనకు షేప్ పట్టి అనేది ఎంత నీట్గా వచ్చిందో. క్లాత్ పోగులు అనేది బయటికి కనబడకుండా రివర్స్ తీయడం వల్ల చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఇట్లా వేసుకుంటే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్లాత్ అనేది ఉబ్బినట్టుగా ఉంది కదా షేప్ పట్టీల దగ్గర. ఇక్కడ నేను అనిగే కుట్టు అనేది వేస్తాను ఇక్కడ చూపిస్తున్న విధంగా. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఇంకో భాగాన్ని కూడా స్టిచ్ చేసుకుందాం. రెండు స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్కు షేప్ పట్టి ఉక్సుల పట్టి అనేది వేసుకుందాం. ఉక్సుల పట్టి కాజాల పట్టి వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకు ఎడమ సైడ్ ఉన్నదేమో ఉక్సుల పట్టి అవుతుంది, కుడివైపు ఉన్నదేమో కాజాల పట్టి అవుతుంది. ఇప్పుడు నేను ఉక్సుల పట్టి వేస్తున్నాను. ఈ ఉక్సుల పట్టి వేయడం కోసం పావించంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ మించి స్టిచ్ చేస్తాను. ఈ విధంగా ఎందుకు మార్కింగ్ చేస్తున్నానంటే బిగినర్స్ కొత్తగా కుట్టడం నేర్చుకునే వాళ్ళకు క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువగా కుట్టుకుంటారు. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా రాదు, మీకు బ్లౌజ్ కూడా కరెక్ట్గా సెట్ కాదు. కాబట్టి ఫస్ట్ టైం మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉక్సుల పట్టి వేయడం కోసం లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా కింది వైపు ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను చివరి వరకు. కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి క్లాత్ అనేది కొంచెం ఉబ్బినట్టుగా ఉంది కదా. ఇలా రాకుండా ఉండడం కోసం, ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం నేను ఇక్కడ ఇంకో కుట్టు అనేది వేస్తున్నాను కొంచెం సైడ్ నుంచి అనిగే కుట్టు. ఈ విధంగా వేస్తే మీకు క్లాత్ అనేది ఉబ్బినట్టు రాకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సైడ్ నుంచి చూస్తే చూడండి కుట్టు అనేది ఎప్పుడైనా మనకు లైనింగ్ క్లాత్ పైన ఉండేటట్టే చూసుకోవాలి. అలా అయితేనే ఈ కుట్టు మనకు బయటికి కనబడదు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్ పిన్స్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చివరి వరకు బాల్ పిన్స్తో సెట్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఈ విధంగా చివరి వరకు సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక కుట్టు అనేది వేసుకుందాం. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇటువైపు చూద్దాం. చూడండి ఈ విధంగా వచ్చింది. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు కాజాల పట్టి అనేది వేసుకుందాం. కాజాల పట్టి కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ సైడ్ కూడా పావించి దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నాను. మార్కింగ్ చేసి ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకుంటున్నాను.
ఇక్కడ నేను షేప్ పట్టి వేయడం కోసం సారీ క్లాత్ని తీసుకున్నాను. ఈ క్లాత్ అనేది మనకు బయటికి కనబడుతుంది కాబట్టి సారీ క్లాత్ అయితే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అందుకని నేను ఇక్కడ సారీ క్లాత్ని తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది పోగులు బయటికి వెళ్లకుండా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రా చేసుకున్నటువంటి లైన్ మించి కుట్ అనేది వేసుకుంటున్నాను చివరి వరకు. చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఉబ్బినట్టుగా రాకుండా ఉండడం కోసం అణిగే కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే అణిగే కుట్టు వేసుకునేటప్పుడు లోపలి వైపు వెళ్ళేలాగా చూసుకొని వేసుకోండి. బయటికి కనిపించేలాగా వేసుకోకండి. మీకు ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు. ఇక్కడ చూపిస్తున్న విధంగానే వేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నాకు సారీ క్లాత్ అనేది చాలా పల్చగా ఉంది. అందుకనే లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని సెట్ చేసుకొని షేప్ పట్టి అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చే విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మీకు డైరెక్ట్గా కుట్టడం వస్తే డైరెక్ట్గా కుట్టు అనేది వేసుకోండి. బిగినర్స్ ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎగుడు దిగుడుగా వస్తుంది, కరెక్ట్గా రాదు అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్ పిన్స్తో సెట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు నీట్గా వస్తుంది. పూర్తిగా కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. రెండు వైపులా ఉక్సుల పట్టి కాజాల పట్టి వేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్స్కు గల్ల కోసం డ్రా అనేది చేసుకుందాం. ఇక్కడ నేను గల్ల వేసుకోవడం కోసం పావించంతా ఎక్స్ట్రాగా వదిలిపెట్టాను. ఈ పావించి దగ్గర ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను.
గల్ల చుట్టూ పావించి దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇదే విధంగా ఇంకో వైపు కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇక్కడ నేను హ్యాండ్స్ స్టిచ్చింగ్ కోసం ఈ విధంగా డ్రా అనేది చేసుకున్నాను. ఇక్కడ కుట్లల కోసం పావించి అంతా వదిలిపెట్టాం కదా, పావించి దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రా చేసుకున్నటువంటి లైన్ మించి చివరి వరకు కుట్టుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్కు క్రాస్ పేలికలు అనేది వేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ వెడల్పు అనేది సరిపోలేదు కాబట్టి నేను క్రాస్ పేలికలు వేసుకుంటున్నాను. ఇవి ఏ విధంగా వేసుకోవాలో చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్ని పెట్టుకున్నాను 2 సైడ్స్. ఇప్పుడు కింది వైపు నుంచి సారీ క్లాత్ను వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఈ క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా ఉండడం కోసం సేఫ్టీగా బాల్ పిన్ అనేది పెట్టుకున్నాను. అదేవిధంగా ఇటు సైడ్ కూడా సెట్ చేసుకోండి. ఈ క్రాస్ పేలికలు వేసుకునేటప్పుడు సారీ క్లాత్ మంచి మళ్ళా తిరగల మళ్ళా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఈ క్లాత్ ఒక్కొక్కసారి మనకు బయటికి కనబడుతుంది కదా, రివర్స్గా వేసుకున్నట్లయితే ఫినిషింగ్ అంత నీట్గా రాదు కాబట్టి చూసి వేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకొని ఈ లైన్ మించే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను. బిగినర్స్ ఈ విధంగా ఒక పావు ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ గీసి ఈ లైన్ మించే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. టూ సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు 2 సైడ్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది జాయింట్ చేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ పైవైపు ఉంది కదా, ఈ పైవైపు ఎమ్మింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా,
ఆ స్టిచ్చింగ్ దాని మించి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఫస్టే క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకొని కుట్టు అనేది వేసుకుంటే మీకు క్లాత్ ఎగుడు దిగుడుగా రాకుండా స్ట్రైట్గా వస్తుంది. బిగినర్స్కు ఈ టిప్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. కుట్టడం వచ్చిన వాళ్ళు ఉంటే డైరెక్ట్గా వేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది విప్పేసుకుంటే సరిపోతుంది. మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. నెక్ చుట్టూ ఇది మనం ఎక్స్ట్రాగా వదిలిపెట్టాం కదా కుట్లల కోసమని, ఆ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నెక్ చుట్టూ ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఈ మార్కింగ్ మించే మనం స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ షోల్డర్స్ జాయింట్ చేసుకుందాం. షోల్డర్స్ జాయింటింగ్ కోసం షోల్డర్స్ పైన 1/2 ఇంచ్ అంతా వదిలిపెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్లల కోసం, ఈ 1/2 ఇంచ్ దగ్గర ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అదేవిధంగా ఇంకో సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ పైన కూడా కుట్లల కోసం ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ అంతా వదిలిపెట్టాం కదా, ఈ 1/2 ఇంచ్ దగ్గర ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి 2 సైడ్స్. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ని కలుపుతూ ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్ పిన్ అనేది పెట్టుకోవాలి. ఇగో ఈ లైన్ని ఈ విధంగా 2 సైడ్స్ సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ డ్రా చేసుకున్నటువంటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా టూ సైడ్స్ షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ నెక్ వేసుకోవాలి. ఇక్కడ సైడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుందాం. ఇక్కడ హార్మోల్ సైడు 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టూ ఈ హార్మోల్ చుట్టూ 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను.
ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా కుట్లల కోసం ఎక్స్ట్రాగా పావించంత పెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా పావించి దగ్గర పూర్తిగా హ్యాండ్ చుట్టూ మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకొని మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తాయి. హ్యాండ్స్ ఎగుడు దిగుడుగా రాకుండా, ఎక్కువ తక్కువ రాకుండా. ఇది బిగినర్స్కు మంచిగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది షోల్డర్స్కు జాయిన్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ లోతు చేసుకున్నది ఎప్పుడైనా సరే ఫ్రంట్ వచ్చేలా చూసి వేసుకోండి. ఇక్కడ సైడ్ నేను హ్యాండ్ అనేది లోతు చేసుకున్నాను కదా, ఈ భాగం వచ్చేసి నేను ఫ్రంట్ వచ్చేలా చూసి వేసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా వేసుకోండి. ఇలా వేసుకుంటేనే మీకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ మనం షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసాం కదా, ఈ మిడిల్ భాగం హ్యాండ్స్ దగ్గర మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మిడిల్ భాగం రెండు కలిసే విధంగా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు లైన్స్, పైన డ్రా చేసినటువంటి లైను, కింద డ్రా చేసినటువంటి లైను, రెండు లైన్లు కలిసే విధంగా పెట్టుకుంటూ కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది హ్యాండ్ అనేది, ఇటువైపు ఉంది. ఇప్పుడు ఇదే విధంగా ఇంకో వైపు కూడా హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. టూ సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు నెక్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ అనేది పైపింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ వేసుకోవడం కోసం నేను ఎక్స్ట్రాగా పావించి అంత వదిలిపెట్టాను కాబట్టి పావించి దగ్గర నెక్ చుట్టూ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు సారీ క్లాత్ తీసుకున్నాను పైపింగ్ వేసుకోవడం కోసం. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ డ్రా చేసుకున్నటువంటి లైన్ మించే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చివరి వరకు జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూ చిన్న చిన్నగా కటింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్నగా నెక్ చుట్టూ కటింగ్ అనేది చేసుకుంటే మీకు నెక్ అనేది రౌండ్ కరెక్ట్గా వస్తుంది. రౌండ్ నెక్కే కాదు, ఏ నెక్ అయినా ఇదే విధంగా చిన్న చిన్నగా కటింగ్ చేసుకుంటే మీకు నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఫోల్డింగ్ అనేది ఒక పాదం అంత వెడల్పుగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ మధ్య నుండి ఒక కుట్టు అనేది వేసుకోవాలి చివరి వరకు.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇది కట్ చేసేటప్పుడు మీరు కింది వైపు క్లాత్ చూసుకుంటూ కట్ చేయండి, లేదంటే ఒక్కొక్కసారి లైనింగ్ క్లాత్ కూడా కట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. ఈ విధంగా పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు పైపింగ్ అనేది ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇంత సన్నగా కావాలంటే ఇంత సన్నగా వస్తుంది, లేదంటే కొంచెం థిన్గా కావాలన్నా కానీ కొంచెం థిన్గా కూడా ఫోల్డ్ చేసి కుట్ అనేది వేసుకోవాలి. పూర్తిగా కుట్టిన తర్వాత నెక్కు పైపింగ్ అనేది ఈ విధంగా వచ్చింది. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. సేమ్ థ్రెడ్ పైపింగ్ లాగానే వచ్చింది కదా. ఈ విధంగా వేసుకుంటే మీకు థ్రెడ్ లేకపోయినా కానీ పైపింగ్ అనేది చాలా నీట్గా సన్నగా వస్తుంది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా కాజాల పట్టీ నుంచి ఇగో ఇక్కడ నుంచి కరెక్ట్గా పెట్టుకొని వరకు అయితే వస్తుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. నాకు జాయింట్ అనేది ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇవి ఎంత వెడల్పు అయితే ఉన్నాయో అంత వెడల్పు దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ మించే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇదే విధంగా ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫుల్ బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి సింపుల్ ప్రాసెస్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.